బంగారు ఆయన ఉప్పలపాడే ఆయన పేరు కూడా ఉప్పలపాటి సైకిల్ ఉప్పలపాటి సైకిల్ ఉప్పలపాటి సైకిల్ గారు చెరువుపాటి కృష్ణారావు రండి అందరూ వెంటనే చెరువుపాటి కృష్ణారావు గారు అయ్యలారా ఇక్కడ సన్మాన గ్రహీత కాకుండా వెనుకల బ్రహ్మయ్య గారు మీదకి రావాలి. ఎస్కే సుబ్బారెడ్డి గారు అయితే వెనక ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈ ముక్కాముల శివప్రసాద్ గారు పెద్దబాబు గారు శివరామప్రసాద్ గారు పెద్దబాబు గారు వీరు అనేక నాటకాల్లో వారు కాకుండా వారి తండ్రి గారు కూడా కళ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావులని ఇంతకుముందే సైదుల్ గారు చెప్పాడు నాకు.
నాకు అయ్యా బ్రహ్మయ్య గారు సంజేతి సాంబశివరావు గారు రమ్మంటున్నారు మిమ్మల్ని. అందుచేత వారి గురించి చెప్పవలనని అందరికీ ఉత్సాహం ఉంటుంది కాబట్టి సమయపాలన కూడా మనకు అవసరం కాబట్టి వారి గురించి అందరూ తలా 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత వారికి సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. మనం మొట్టమొదటిగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సంజయ్ సాంబశివరావు గారు కాదండి, వారి గురించి బాగా తెలిసినటువంటి ఉప్పలపాటి సైదులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రండి. సభకు నమస్కారం. వేదికపై ఆసీనులై ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు పెదబాబు గారు అంటే విజయవాడ వాస్తవ్యులు. వారి నాన్నగారు మా గురువు గారు ఉప్పుగొండూరు ముక్కామల సంజీవరాయుడు గారు. అంటే మీరెవ్వరూ తెలియదు, ఇప్పటి వారికి వారెవ్వరూ తెలీదు. వారు ప్రజానాట్య మండలిలో ముఖ్యులు, మరి కామ్రేడ్, సూపర్ స్టార్, మహానటులు. వారి నాటకాలు నేను కొన్ని చూశాను, వారి దగ్గర కొంత శిక్షణ పొందా. ఉప్పుగొండూరు వాస్తవ్యులు ముక్కామల సంజీవరాయుడు గారు మా పెదబాబు గారి నాన్నగారు, వారు మా గురువు గారండి. మరి మా గురువు గారు కుమారుడు కూడా మరి ఆయన కళా తపస్వి. మాలాంటి కళాకారులని అందరినూ వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. పెదబాబు గారు వారి మంచి హృదయం కలిగిన మనిషి. జూమ్ చేయాలంటే అలాంటి వారికి ఈరోజు సన్మానం ఏర్పాటు చేయటం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. మా సాంబశివరావు గారు, మా కృష్ణారావు గారు, ఇక్కడ ఉన్న మన కమిటీ పెద్దలందరూ, నాగేశ్వరరావు గారు, చైర్మన్ గారు నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి పెదబాబు గారికి సన్మానం ఏర్పాటు చేయటం చాలా ఆనందమైన విషయం అండి. చాలా సంతోషం. విజయవాడ వాస్తవ్యులు పెదబాబు గారిని మనం ఇక్కడ సన్మానం చేసుకోవటం మనందరికీ చాలా సంతోషమైన విషయం. మా పెదబాబు గారి తరఫున, మా కళాకారులందరి తరఫున ఇప్పుడు ఈ సన్మానం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మా హృదయపూర్వక కళాభివందనములు. ఆ శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి వారు మా పెదబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్య సకల భోగ భాగ్యాలు కలిగచేయవలనని ప్రార్థిస్తున్నాను. శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని, ఆంజనేయ స్వామి వారిని, మా పెదబాబు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. సంతోషం. నమస్కారం. మాకు అవకాశం కల్పించిన ఇక్కడ మా శర్మ గారు సామాన్యుడు కాదండి. శర్మ గారు మాటలను బట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఈయన సామాన్యుడు కాదు. నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను అసామాన్యుడిని. తదుపరి సంజయ్ సాంబశివరావు గారు 2 నిమిషాలు ఎవరికైనా. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, అటువంటి ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. గత 4 రోజులుగా, మరి ఈరోజు 4వ రోజు, మన శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం నందు మరి గుంటూరులో, మరి పూర్వకాలం ఎప్పుడు జరిగిందో నాకైతే గుర్తులేదు, కానీ మరి ఈ రోజున ఈ శ్రీరామనవమికి గుంటూరులో 10 రోజులు ఏకఛత్రాధిపత్యంగా ప్రతిరోజు ప్రోగ్రాం జరిగినటువంటి ఏకైక పందిరి మన గుంటూరు నల్లగిరి సీతారామాంజనేయ దేవస్థానం అని చెప్పని కూడా మీ అందరికీ సలహా మనవి చేస్తున్నాం. మరొకటి, ఇటువంటి గొప్ప ప్రోగ్రాం జరుగుతున్న ఈ శుభ తరుణంలో మా మిత్రులు అన్నగారు కళాభిమాని, కళా తపస్వి. ఎందుకంటే వారి గురించి నేను 2 ముక్కలు చెప్పగలను. వాళ్ళ నాన్నగారి గురించి కానీ వాళ్ళ గురించి కానీ నాకు పెద్దగా తెలియదు. పెద్దబాబు గారు గత సంవత్సరం నాకు పరిచయం అయ్యారు. పరిచయమైన కాడి నుంచి కూడా మంచి కళాభిమాని, కళాపోషకుడు, కళాకారుడు. మరి ప్రతి ఒక్క కళాకారుని కూడా అందరూ పదవి విలువలో ఇచ్చి ఘనంగా సత్కరిస్తుంటారు. వారు అట్లా కాదు, 500, 1000, 2000 అట్లా వారి ఉద్యోగికంగా ఉంటున్నది కృష్ణా జిల్లాలో అయినప్పటికీ గుంటూరు జిల్లా కళాకారులు అంటే అమితమైనటువంటి ప్రేమ ఆయనకి. గుంటూరు జిల్లాలో కళాకారులు ఎక్కడాడినా సరే తన సొంత ఖర్చులతో కారు తీసుకొని ఆ నాటకాన్ని తప్పకుండా చూసి వీక్షించే గొప్ప వ్యక్తి, గొప్ప మనసు ఉన్నటువంటి ఒక మంచి మనిషి. అన్నా, ఈ నాటకానికి మాకు ఇది కావాలంటే అట్లే కానివ్వండి అయ్యా,
అని చెప్పేటటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి ఒక మంచి మనిషికి, ఒక మంచి మిత్రుడికి, మా అన్నగారికి ఈ రోజు మా దేవస్థానం నందు ఇక్కడ సన్మానించుకోదగటం మాకు చాలా గొప్ప, అత్యంత ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్పని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి శర్మ గారికి, మన నల్లచెరువు గ్రామ ప్రజలందరికీ, మరి స్టేజ్ మీద ఉన్నటువంటి కమిటీ వారందరికీ, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి మా జయరాజు అని చెప్పాలి నేను. మా జయరాజు, గుమ్మడి జయరాజు గారు ఆంధ్రదేశాన్ని ఉర్రూతొలగించినటువంటి జయరాజు గారి పెద్ద కుమారుడు కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సభకి నమస్కారం. ఈ రోజున ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సన్సిటి సాంబశివరావు గారు, కళా పోషకులు చెన్నుపాటి కృష్ణారావు గారు మరియు ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మనసున్న మంచి మనిషి, నిజంగా కళా తపస్వి, మంచిని మంచిగా ప్రేమించే మనిషి, చెడుని సున్నితంగా విమర్శించి సలహా చెప్పే మనిషి మా ముక్కాముల శివరావు ప్రసాద్ గారు పెదబాబు గారికి సన్మానం చేయటం చాలా ఆనందం. కేవలం మేము విజయవాడ నుంచి ఆయన సన్మానం చూద్దామనేటటువంటి ఉద్దేశంతో వస్తే మమ్మల్ని కూడా ఇక్కడ ఒక అతిథిగా పిలిచి ఆయన గురించి 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ఉత్సవ కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెదబాబు గారంటే ఆయన చాలామందికి తెలియపోవచ్చు, కానీ ఆయన మాటలకు అందని మనిషి. ఎందుకంటే కళాకారులు అందరూ బాగుండాలి, కళాకారులతో పాటు సమాజం బాగుండాలి, సమాజంలో అందరూ అన్ని విషయాల్లో ఎదిగి సంతోషాలతో ఉండాలని కోరుకునే మనిషిని నేను గత కొన్ని సంవత్సరాల మధ్య నాకు పరిచయం అయినప్పటికీ కూడా ఆయన మనస్తత్వం నన్ను ఆయన అభిమానిగా మార్చింది. ఆయన చెప్తూ ఉంటే నిజంగా ఆ రోజుల్లో ఆయన తండ్రి గారైనటువంటి సంజీవ నాయుడు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ కళాకారుడుగా డబ్బుల కోసం కాకుండా ప్రజలకి చైతన్యవంతులను చేయాలనేటటువంటి ఉద్దేశంతో కళా ప్రదర్శనలు చేసినటువంటి మహా కళాకారుని యొక్క కుమారుడిగా ఉన్నందుకు ఆ విషయాన్ని తెలుసుకుని నేను చాలా సంతోషపడుతూ ఉంటా, మనసులో చాలా ఆనందపడుతూ ఉంటా. అటువంటి ముక్కాముల శివరాం ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఎంతోమంది కళాకారుల్ని తన సొంత కుటుంబ సభ్యులుగా ప్రేమిస్తాడు. ఆయన కుటుంబ సభ్యుల్లాగా ప్రేమించడమే కాకుండా వాళ్ళ యొక్క బాధల్లో ఆయన యొక్క సలహాలు ఇస్తూ, వాళ్ళ యొక్క అవసరమైతే ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఆయన యొక్క మనిషి టైం వెచ్చించి కానీ లేకపోతే ఇంకొక రకంగా ఏ విధమైన ఆర్థికపరమైన విషయాలు వచ్చినప్పుడు కూడా అది నిజము కరెక్ట్ జెన్యూన్ సమస్య అయినప్పుడు మాత్రం వెనక్కి వెళ్ళని మనిషి అయినటువంటి పెదబాబు గారని మా ఈ కొన్ని సంవత్సరాల పరిచయంలో తెలిసింది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి యొక్క సన్మానాన్ని చూడాలని ఆనందంతో వచ్చిన మాకు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పివి సుబ్బారావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు. భక్తి స్వరూపమైన కళా స్వరూపమైన ఈ సభకు నమస్కారం. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఈ నల్లచెరువు ప్రాంతంలో శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం సమక్షంలో మరి 10 రోజుల పాటు పౌరాణిక నాటకాలని ప్రదర్శింపజేసి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేసినటువంటి శ్రీ గౌరీ శంకర కళ్యాణ్ కళా నాట్య మండలి వారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని కళల కంటే నాటకం చాలా గొప్పది. కళ అంటే మనందరిని ఆనందింపజేసేదే కళ. అలాంటి కళాకారుడు, కళా పోషకుడు, కళా రాధకుడు, మరి రంగస్థల నటుడు శ్రీ ముక్కాముల శివరాం ప్రసాద్ గారు, చంద్రబాబు గారు అంటాం. నేను విజయవాడ ఎస్ఏఎస్ డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ని. వారు మాకు బాగా ఆత్మీయ బంధువులు, ఆత్మీయ మిత్రులు. మాకేదొచ్చినా సరే ఉన్నంత అండగా నిలబడటం. మరి వాళ్ళ తండ్రి గారు కూడా కీర్తిశేషులు సంజీవరాయుడు గారు సూపర్ స్టార్గా, కామరేడ్గా ప్రజానాట్య మండలి అభివృద్ధికి ఆయన లేని కృషి చేసినటువంటి ఆయన కుమారుడు ఈయన తండ్రికి లాగా ఈయన కూడా గొప్ప నటుడు కావటం, రంగస్థల నటుల్లో అగ్రేసరుడు కావటం వల్ల ఈనాడు ఈ చెన్నుపాటి కృష్ణారావు గారు, సన్సిటి సాంబశివరావు గారు, ఈ కళానాట్య మండలి వారికి ఈ విధంగా కళాతపస్సు బిరుదునిచ్చి
సత్కరించడమే కాకుండా తర్వాత సన్మానం కూడా ఏర్పాటు చేయటం వారి యొక్క రస హృదయానికి, దయార్థ హృదయానికి, కళా హృదయానికి నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ ఇలాంటి గొప్ప పౌరాణిక నాటకాలను ప్రదర్శింపజేసి మనందరినీ ఆనందింపజేసేందుకు ఈ కమిటీ వారికి అలాగే మన సీతారామ స్వామి వారికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు గొంట్ల రామ్మోహన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ వారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వారు మాట్లాడతారు. కళ్యాణ గుణ సంపన్న కరుణారసవాహిని గౌరీ కాత్యాయని వందే వందే కన్యకా పరమేశ్వరి. జై వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారికి, శ్రీరామచంద్రమూర్తికి, ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ జయాలని గట్టిగా. మీ అందరికీ నమస్కారం. ఈనాడు మాకు అత్యంత ఆప్తులు, సహృదయం గల మంచి వ్యక్తి, నాటకం అంటే తన అన్ని పనుల్లో అదొక ముఖ్యమైన పనిగా పెట్టుకొని ఎక్కడ నాటకం జరిగినా ఈ రోజుల్లో ఆదరణ తక్కువైనటువంటి ఇలాంటి సన్నివేశాలకు ఆయన ఆదరణ చూపిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎంతోమందికి ఇతోధికంగా సహాయం చేస్తూ కళాకారులను తన యొక్క సోదరుడుగా భావించి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి మాకు మంచి మిత్రుడు శివరం ప్రసాద్ సర్బాబు గారు, వారికి ఈ గుంటూరు నల్లచెరువు భక్త మండలి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో మేము పాల్గొనడం కూడా మా యొక్క అదృష్టం. ఎందుకంటే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది. మా నాన్నగారు కూడా దగ్గర 400 నాటకాల్లో నటించారు ఆయన. ఆ యొక్క స్ఫూర్తితో మాకు కూడా కొద్దిగా అలవాటు. అలాంటి మంచి మనిషి, మంచితనం మూర్తి భవించినటువంటి మంచి మనిషి శ్రీ సర్బాబు గారు. వారి యొక్క అంటే అందరూ ఆయన పేరు మరీ చెప్తూ ఉంటే ఎక్కువగా ఉంటుందేమో, నేను ఇంకా ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. ఆయన యొక్క సన్మాన కార్యక్రమానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. శ్రీయుతులు చింతా వెంకటేశ్వర్లు గారు. ఇసుక వేస్తే కింద పడదు అని నిదర్శనంగా ఇచ్చేసిన భక్తజన సమూహానికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా మనులందరికీ కూడా ఇంతమంది పౌరాణిక భజన నాటకం చోటాకి రావటం చాలా ఆనందదాయకం. తెలుగు వారికి సొంతమైనటువంటిది పద్యం. మరి ఏ ఇతర భాషల్లో లేనటువంటి ప్రక్రియ ఈ పద్యం. ఇటువంటి పద్య నాటకాన్ని మరి ఈ యొక్క ఆలయ కమిటీ వారు 9 రోజులు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మానసిక ఆనందాన్ని కలగజేయటం, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా ధన్యులని చెప్పి ఆ యొక్క సీతారామ లక్ష్మణ స్వామి సమేత ఆంజనేయ దేవస్థానం ఆ యొక్క దేవుళ్ళ యొక్క శక్తి మీ అందరికీ ఉంటుందని కూడా నిదర్శనంగా మీరందరూ ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ జయరాజు గారి పిల్లలు, జయరాజు గారు అంటే అందరికీ పద్య నాటకంలో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. వారి కుమారులు, అట్లాగే ఇప్పుడు మాట్లాడిన గోంటల రామోహన్ గారి నాన్నగారు కూడా 80 సంవత్సరాలు నంద్యాల ప్రాంతంలో, వారు కూడా కొండయ్య గారు 80 సంవత్సరాలు దాటి 85లో పడి మొన్న కూడా ఆ వయసులో ఆయన అర్జునుడిగా నాటకం వేయటం జరిగింది. 85 సంవత్సరాల వయసులో వారి కుమారులు, మా నాన్నగారు కళాకారులు, ఇట్లా అంతా కళాకారుల కుటుంబం. మేమంతా కలిసి ఇంకొక కళాకారుని యొక్క కుమారుడు ఇప్పుడు సన్మానం అందుకోబోయే పెదబాబు గారు. వారి నాన్నగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా ఉండి మరి 1970కి ముందు 50 అట్లా అంతకన్నా ముందు కూడా ఆయన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేసి రూపాయి
ఆవల ₹10 టికెట్లు పెట్టి ఆ డబ్బులతో నాటకాలు ఆడి ఆ వచ్చిన డబ్బుని కమ్యూనిస్ట్ పార్టీ ఫండ్ కింద ప్రజానాట్య మండలికి ఇచ్చి సినిమా నటులు నాగభూషణం గారు వాళ్ళ నాన్నగారు కలిసి పనిచేసినటువంటి కుటుంబం వారిది. మరి చిన్నతనంలోనే వారి తండ్రిని కోల్పోయినా పెద్దల నుంచి వాళ్ళ తండ్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆయన గురించి తెలుసుకొని వాళ్ళ అక్కగారు ఆయన కూడా మరి యొక్క తండ్రి వారసత్వాన్ని పొడిపుచ్చుకొని ఎక్కడ నాటకం ఉన్నా సరే ఆ నాటకానికి చేయూతనిస్తూ ప్రోత్సహిస్తూ వారు పాల్గొని ఆనందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి పెద్దబాబు గారు. అందరూ సినిమాలకు ఇంకా టీవీలకు అతుక్కుపోతాం. ఆయన సినిమాలు చూడడం, టీవీలు చూడడం, నాటకం అంటే ఎక్కడికైనా వెళతారు ఇంత పెద్దలు చెప్పినట్టుగా. అటువంటి వ్యక్తికి మరి ఇవాళ ఈ కమిటీ వారు ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క సేవానిధిని గుర్తించి ఇక్కడికి రప్పించి ఒక ఇంతమంది మంచి ప్రేక్షకుల ముందు సన్మానం చేయడం అనేది పెద్దబాబు గారికి కూడా వారి తండ్రి ఇచ్చినటువంటి గౌరవం. వారికి కూడా ఇది ఒక అరుదైన అవకాశంగా నేను చెబుతూ, ముందు తరంలో కూడా పెద్దబాబు గారు వారి శేష జీవితాన్ని ఇదే విధంగా కళారంగానికి, కళాకారుల కోసం వెచ్చించి కళారంగం అభివృద్ధికి పాటుపడాలని కూడా నేను చిన్నవాడిగా వారికి నాకు అత్యంత మిత్రులు కనుక నేను సూచన చేస్తూ మరి ఒక్కసారి ఈ కమిటీ వారందరికీ కూడా మరి ముఖ్యంగా చెప్పాలంటే మేము ఇంతమంది ఇక్కడికి రావడానికి, పెద్దబాబు గారికి సన్మానం జరగటానికి కానివ్వండి, అందరికీ తలలో నాలుగులాగా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులందరూ ఎవరెక్కడున్నారు ఏమిటనేది పసిగట్టి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళ యొక్క ప్రతిభకి తగ్గట్టుగా గుర్తింపు చేస్తున్నటువంటి మరి యొక్క మిత్రుడు ఈ నగరవాసి దర్శి శ్రీనివాసరావు గారు. వారి ప్రోత్సాహం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ వారి యొక్క ఆలోచన విధానం ఎప్పుడూ కళారంగం మీద వారు చేస్తున్న సేవ, ఆయన నటుడిగా ఉంటూ, ఆర్గనైజర్గా ఉంటూ, కాంట్రాక్టర్గా ఉంటూ ఎన్నో దేవాలయాలు ఎంతోమందితో పరిచయాలు ఉండి చాలామంది కళాకారులకు ప్రదర్శనలు ఏర్పాటు చేయించడం, వాళ్ళ జీవనోపాధికి పరోక్షంగా ఉపయోగపడుతున్నటువంటి దర్శి శ్రీనివాస్ గారు కూడా అభినందనీయులు. కనుక ఈ సభాముఖంగా దర్శి శ్రీనివాస్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాంపని గారు, దేవాపత్తిని హనుమంతయ్య గారు, అట్లయితే ఇక సన్మానం అసలు మా కళ టౌన్ పెంచుంటుందా దుర్మార్ కూడా మా కళాకారుల మన పట్టణ కళాకారుల అధ్యక్షుడు నల్లటి శ్రీనివాసరావు గారు, కృష్ణరావు తండ్రి కృష్ణారావు గారు, అమ్మిశెట్టి సాంబశివరావు గారు, వాళ్ళందరూ ఒకేసారి వస్తారు. నలుగురు వాళ్ళందరూ నలుగురు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరకు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నల్లచెరువు భక్త మహాశయులకు నా నమస్కారాలు. మీరంతా కూడా నాటకం చూస్తానికి వచ్చారు, అట్లాగే మహిళా తల్లులు కూడా వచ్చారు. పోతే ఒక దేవాలయం కట్టియటం అనేది, ఆ దేవాలయం అనేది నిర్మించాలని కోరిక కలగటం, దానికి పూనుకొని చేసినటువంటి మా అన్నగారు నాగేశ్వరరావు గారు, అమ్మిశెట్టి నాగేశ్వరరావు గారు, ఆయన మామూలైన విషయం కాదు. పూర్వజన్మ ఎన్నో పుణ్యాలు చేసుకుంటే ఈ పుణ్యఫలం దక్కుద్ది. అటులనే ఈ కళారంగం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, కళాకారులను పోషించాలనుకున్నటువంటి వాళ్ళు, సహకరించాలనుకున్నటువంటి వాళ్ళు మన పెద్దబాబు గారు కానీ, చెన్నుపాటి కృష్ణారావు గారు కానీ, సన్నిశెట్టి సాంబశివరావు, వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో రాజులు చక్రవర్తులు అయి ఉంటేనే